హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ సౌజీ లోక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి. సమ్మర్ వచ్చిందంటే మనకి మ్యాంగోస్ గుర్తొస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు మనం మామిడికాయ చట్నీ పెట్టబోతున్నామండి. దానికోసం ఇలా మామిడికాయలు తీసుకొని స్టార్టింగ్ ఉంటుంది కదా తొడెము, అది కట్ చేశానండి. కట్ చేసి వాటర్లో వేసాను, ఎందుకంటే ఈ సొన మొత్తం వెళ్ళిపోయి కాయ కూడా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనము మంచిగా ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడవాలండి. చూడండి, ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే మాత్రం చట్నీ పాడైపోద్దండి. ఇప్పుడు వీటిని మనం చిన్న సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇంకా ముదరలేదు కాబట్టి మనకి ఈజీగా కట్ అయిపోద్దండి. అదే ముదిరితే తెంపుకుంటుంది కాబట్టి ఇలా ఈ జీడి మొత్తం పక్కన పెట్టేసేయాలి. ఇలా ఈ సైజు కట్ చేసుకుంటున్నాండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు మీడియం సైజు ఇలా కట్ చేశాను. ఇప్పుడు మీ ఇష్టం, మీ ఇంట్లో గ్లాస్ కానీ బౌల్ కానీ ఏది ఉంటే అది ఒకటి తీసుకొని దాంతో కొలవాలన్నమాట. ఇట్లా దీంతో కొలతతో పెట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా. చూడండి, 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే 1 కప్పు కారము, 3/4 కప్పు ఉప్పు అలా సరిపోతుందండి. ఇప్పుడు నేను దీన్ని కొలుస్తున్నాను. చూడండి, 2 కప్పులు, ఇలా 3 కప్పులు అయ్యాయండి నాకు. ఇప్పుడు దీంతో మనం అన్నీ కొలిచిపోయాలి. ఈ చట్నీ కోసం నేను ఒక మీడియం సైజు 2 ఎల్లిపాయలు తీసుకున్నానండి. అలానే మెంతులు, ఆవాలు. చూడండి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు. ఈ 2 కలిపి ఇప్పుడు మిక్సీ పట్టాలండి. ఎల్లిపాయలనేమో అచ్చాపచ్చాగా దంచాలండి. దంచి చూపిస్తాం. చూడండి, ఒక 1/2 స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ వచ్చేసి ఆవాలు. ఈ 2 మిక్స్ చేస్తున్నాండి. ఎక్కువ వేస్తే ఏమైద్దంటే చేదు వచ్చేస్తుందండి. చూడండి, ఇలా దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. అచ్చపచ్చగా దంచాలండి, మరీ మెత్తగా దంచితే బాగోదు. ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కల్లో చూడండి, 3 కప్పులు మామిడి ముక్కలకి 3/4 కప్పు కారం బట్టి కూడా కొద్దిగా అటు ఇటు కోసుకోవచ్చు. నేను 3/4 కప్పు కారం తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి ఉప్పు తీసుకుంటున్నానండి. 1/2 కప్ వచ్చేసి ఉప్పు అనమాట. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోండి, 3వ రోజు మళ్ళీ కలుపుతాం కదా, ఆ రోజు కలుపుకోవాలండి. ఇప్పుడే కరెక్ట్ సరిపోనేస్తే ముక్కకి ఉప్పు పట్టేస్తుందండి. మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మెంతులను, ఆవాల పొడి, వెల్లుల్లిపాయలండి అచ్చపచ్చగా దంచాను. వీటన్నిటిని ఒకసారి కలపాలండి. ఇలా 2 పార్ట్స్ చేశానండి, కలపడానికి ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలపాలండి. చూడండి, ఇలా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట మనం ఆయిల్ వేసి కలుపుతుంటే. ఇలా కలుపుకొని 3వ రోజు ఏమన్నా కొంచెం ఉప్పు కానీ ఆయిల్ కానీ తక్కువైతే మళ్ళీ 3వ రోజు కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక గిన్నెలో ఇలా కలిపాను. చూడండి, ఇలా చాలా బాగుంటుంది అన్నమాట. లాస్ట్కి ఇలా గిన్నెలో అన్నం వేసుకుని తింటే ఉప్పు కారాలు కూడా తెలుస్తాయి అన్నమాట. సూపర్ అండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి.
ఇదండి ఈరోజు వచ్చేసి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.